ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో ఇటు రీతిగా ఆయన పాద సముఖం నివసించేటువంటి చక్కటి ధన్యత మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాతో పాటు పాల్గొకండి. వాక్యాన్ని ధ్యానించండి, దైవ దీవెనలు పొందుకోండి. బైబిల్ సంఖ్యలోనే తెరిచి చూడండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్త వీని గ్రహించి వాక్యదానంలో పాలిపక్షులు కమ్మని మనం చేస్తూ నేటి ధ్యాన వాక్యంగా లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం చివరి మాట చదువుతున్నాను. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు మహోన్నతుడ, మీకు వందనాలు. పరిశుద్ధుడవు, నిఘనమైన ఉన్నత నామం బట్టి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అంచెలంచెలుగా మరి దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలుస్తున్నందుకు స్తోత్రాలు. ఇక్కడ పాతిశ్యమను బట్టి మేము నిలబడడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఇంకా నిశ్చితమైతే ఈ కార్యక్రమాన్ని బలపరిచి ఆత్మీయ మేలు కలిగించి మీరే గంట మహిమ ప్రభావాలు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా, చదివినటువంటి ఈ మాట మనకు తెలుసు కదా. క్రిస్మస్ కాలంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అరుణోదయ దర్శనం దీనికి అనంటే కూడా చక్క మాట ఉపయోగించబడింది, మన పాదములు సమాధాన మార్గం నడిపించబడడానికి. క్రిస్మస్ సంబరాలని అర్థవంతంగా చేయడానికి కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. చీలిపోయినటువంటి సంబంధ బాంధవ్యాలు క్రిస్మస్ దినమున జన్మించినటువంటి వాని నామములు అనగా యేసుక్రీస్తు వారి నామములు తిరిగి కలవబడినట్లు ఆ కాలము ఎలా ఉపయోగించబడింది, ఎలా ఉపయోగించగలమో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వివాహ పానుపు చేరడానికి ముందే మరియా గర్భవతిగా ఉన్నట్లు యోసేపు కనుగొన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారము ఏ నేర ఆరోపణ చేయకుండానే అతడు ఒక విడాకుల పత్రం రాసి ఆమెను పంపేసేవచ్చు. అది ధర్మశాస్త్ర ప్రకార నిబంధన. అయితే యోసేపు ధర్మశాస్త్రమును కృప అధిగమించినట్లు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే యోసేపులో ఉన్నటువంటి 2 శ్రేష్టమైన గుణాలు మనం గమనించినప్పుడు అభినందించుకుని ఉండలేము. అలాంటి క్లిష్ట సమయంలో తనకు భార్యగా ప్రదానం చేయబడింది. మరికొద్ది దినాల్లో వివాహం అవుతుంది ఇద్దరికి. కానీ ఈలోపే యోసేపుకు పిడుగు లాంటి వార్త ఏంటంటే, నీకు ప్రదానము చేయబడినటువంటి యోసేపుకు పిడుగులాంటి వార్త ఏంటంటే, నీకు ప్రదానం చేయబడిన మరియా గర్భము ధరించిందయ్యా, ఇది ఎలా సాధ్యం? వీళ్ళు గమనించాలి. అయితే ఆ 2 గుణగణాలు ఏంటనంటే అభినందించాల్సినవి. ఒకటి, అతడు మరియ ఎడల జాలిపడి ఆమెను బహిరంగంగా అవమానపరచడానికి ఇష్టపడలే. రెండవది ఏంటనంటే అతడు దేవుని మాటను నమ్మాడు. నమ్మి గర్భవతిగా ఉన్నటువంటి లేక తనకు భార్యగా ప్రదానం చేయబడినటువంటి ఆ స్త్రీని గర్భవతి అయిన తర్వాత కూడా భార్యగా స్వీకరించడం ద్వారా దేవునితో సహకరించాడు. పిల్లల దేవదూత తనతో చెప్పిన ప్రతి మాట కూడా అర్థం చేసుకున్నాడు యోసేపు. చూడండి, మరియ దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు ఆమె అర్థం చేసుకోకపోయినా కూడా తనను తాను దేవుని మార్గాలకు అప్పగించుకుంది. ఆ విధంగా దేవుని కేంద్రం కలిగినటువంటి మరియ యోసేపుల కుటుంబ జీవితం ప్రారంభమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళరా చూడండి, వారిరువురు కూడా దేవుని మాత్రమే కేంద్ర స్థానంగా చేసుకున్నారు. వారి జీవన ప్రయాణము కఠినమైనప్పుడు దేవుని యొక్క చొరవతో లేక దూత యొక్క చొరవతో
వారిరు కుటుంబము విచ్ఛిన్నం అయిపోకుండా కలిసి ముందుకు వెళ్ళడానికి సహాయపడింది. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆ మాట దేవుని దూత మరియతో చెప్పినప్పుడు ఆ మాటను ఆమె జ్ఞాపకం చేసుకుంది. యోసేపు కూడా మాట నమ్మాడు. ఒకరి ఏడలో ఒకడు అనురాగము చూపగల సంతోషభరిత కుటుంబముగా, శ్రేష్టమైన కుటుంబంగా ఈ క్రిస్మస్ బహుమానంగా వారిరువురిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వీళ్ళ క్రిస్మస్ కాలంలో మనము సమాధాన అధిపతి యొక్క జననమును ఆచరిస్తూ ఉంటున్నాం. దేవదూతల యొక్క గానములో ఉన్నటువంటి రెండవ భాగం ఏంటనంటే, భూమి మీద సమాధానము మనుషుల ఎడల ఇష్టము. వీళ్ళు గమనించండి, ఈ క్రిస్మస్ కాలంలో సమాధానం అనేది మనుషులకు కావాలి. భూమి మీద మనుషులందరికీ సమాధానం అనుగ్రహించడానికే మనం చదివాం కదా, మన పాదములను కూడా సమాధాన మార్గములను నడిపించడానికే ఆయన మనకు అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహించాడు. ఈరోజు మన ఈ 2025 సంవత్సరంలో ఈ క్రిస్మస్ కాలాన్ని జరుపుకునే విధానం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవ్వరు కూడా అసంతోషం ఉండడానికి వీల్లేదు. ఎవరు కూడా సమాధానం లేకుండా ఉండడానికి వీల్లేదు. ఎవరు కూడా దుఃఖముఖులై ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అసమాధాన పరిస్థితులను, దుఃఖ పరిస్థితులను, బాధలను, బంధకాలు విడిపించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషుల సమాధానం ఉండండి అని చెప్పి రోమపత్రిక పౌలు రాశాడు. మన హృదయము మరియు మన గృహాల్లో సమాధానం ప్రవాహింపనిచ్చి మునిపెన్నడు లేనటువంటి క్రిస్మస్ శ్రేష్టమైన క్రిస్మస్గా నేటి క్రిస్మస్ మనం ఉండాలి. కనుక ఉదయకాల సమయంలో ఈరోజు సమాధానం లేని బాధపడుతున్న అనేక మందికి దేవుని కుమారుడే మనుష్య కుమారుడు ఉండడానికి దిగి వచ్చినప్పుడు ఆ సమాధానటువంటి కర్మ స్వార్థను అందించడానికి మనం ఏమాత్రం కూడా దిగులు పడదు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, సమాధానం కరువు అయిపోయిన చోట, హింసలు ఎక్కువైపోతున్న చోట, దుఃఖముతో ఉన్న చోట, శాంతి లేనటువంటి చోట సమాధానము, శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ అరుణోదయ దర్శనము, ఆ దర్శనాన్ని మనం పొందుకుందాం. ఈ క్రిస్మస్ను శ్రేష్టమైనదిగా, విలువైనదిగా, మన జీవితాల ద్వారా దేవుని నామము అత్యంత ఘనమైనదిగా ఎంచబడడానికి మనం విశ్వాసముతో ముందుకు సాగుతూ ఈ క్రిస్మస్ను జరుపుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం అనుగ్రహించును గాక. తనలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఆయన మరొక క్రిస్మస్ సందేశం వినడానికి మీకు కృపనిచ్చారు. మీకు వందనాలు. క్రిస్మస్ అర్థవంతంగా ఎలా జరపాలి, సంబరాలు అనేది ఒక విలువైన మాటను మాకు ఇచ్చాం. నిజమే, ఆనాడు నా తండ్రి యోసేపు మరియలు వివాహము పానుపు చేరక ముందే నాయన వారి జీవితంలో వినటువంటి వార్త, వారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఉన్నప్పుడు నాయన నువ్వు చొరవ తీసుకుని దూత ద్వారా ఇరువురికి కూడా శ్రేష్టమైన మాట ఇచ్చాం. ఈరోజు సమాధానం లేనటువంటి అనేక మంది కుటుంబాలలో సమాధానం గ్రహించి ఈ క్రిస్మస్ మన ఆయన మా ద్వారా అనేకులకు చేరడం కృప చూపించండి. ఈ వాక్యం ఉన్నటువంటి బిడ్డలందరి జీవితంలో అత్యధికమైన ఆనందాన్ని, సంతోషం దయచేసి తద్వారా రెట్టింపైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.